న్యూస్ నేను మీ శోభ. పోలీస్ కానిస్టేబుల్ శారీరక దారుఢ్య పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక అర్హత దారుఢ్య పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ మరియు పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల కోసం ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల శారీరక దారుఢ్య పరీక్షలు ఎచ్చెర్లలో ఉన్న జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానం నందు జరగనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఏఆర్ పోలీస్ అధికారులతో కలిసి మైదానాన్ని పరిశీలించారు. శారీరక దారుఢ్య పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు జరగాలని సూచించారు. 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు లాంగ్ జంప్ కు సంబంధించిన ట్రాక్లన్నీ ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి సంసిద్ధం చేయాలని కోరారు. అభ్యర్థుల కొరకు వైద్య శిబిరం, మంచినీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈవెంట్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకుని పూర్తి స్థాయిలో మైదానాన్ని సిద్ధం చేయాలని పలు అంశాలపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. పలాస, కాశీబుగ్గ, నెమలికొండ శ్రీ శాంతి ఆశ్రమంలో ఆదివారం దత్తాత్రేయ జయంతి స్వర్ణోత్సవం సందర్భంగా పూజలు నిర్వహించారు. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల నెమలికొండలో శ్రీ శాంతి ఆశ్రమం నందు ఆదివారం శ్రీ దత్తాత్రేయ జయంతి స్వర్ణోత్సవం సందర్భంగా స్థానికంగా ఉండే వేలాది మంది భక్తులు మరియు చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం ఉదయాన్నే మహాకుంభాభిషేకం నిర్వహించారు మరియు మధ్యాహ్నం ప్రముఖులచే ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు మరియు సాధు పుంగవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగినందున ఆశ్రమం యొక్క ఉత్తరాధికారి అయిన రాజు స్వామి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భక్తులందరికీ ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, దత్తుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయ జయంతి కూడా మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడే జరిగింది. అందుకు అప్పటి నుండి 1974వ సంవత్సరం నుండి ఈవేళ 2020 సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఈ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి 50 సంవత్సరాలు ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. అందుకే ఇప్పుడు ఈ రోజు స్వర్ణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి నెల కార్యక్రమం ఉంటాయి. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం అనేక మంది భక్తులు గ్రామాల నుండి, మండలాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి, అనేక రాష్ట్రాల నుండి కూడా పశ్చిమ బెంగాల్ అలాగే కేరళ వాళ్ళ నుండి వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం మరి సద్గురు సదానంద మహారాజు యొక్క దివ్య ఆశీస్సులు పొంది తరిస్తూ ఉంటారు. మరి ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. చేనేత కార్మికులు తమకు సభ్యత్వం కల్పించాల్సిందిగా ఎమ్మెల్యే మావిడి గోవిందరావుకి వినతి పత్రం అందించారు. పాతపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో కొరసవాడ చేనేత కార్మికులు గత ప్రభుత్వం హయాంలో అర్హత ఉన్న చేనేత కార్మికుల సభ్యత్వాన్ని తొలగించి అనర్హులకు సభ్యత్వాలు కల్పించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆ ప్రభుత్వంలో తమకు నష్టం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కావున మమ్మల్ని సభ్యత్వం చేర్పించి ఆదుకోవాలని పాతపట్నం శాసనసభ్యులు మావిడి గోవిందరావుకి వినతి పత్రం అందించారు. ఆదివారం పద్మశాలి సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు ఎన్నికలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులుగా మండలం వారీగా 2 చొప్పున ఎన్నుకున్నారు. ఆదివారం నూతన కార్యవర్గ సభ్యులు రణస్థలం మండలం నుండి శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సభ్యులుగా తిప్పాన సురేష్, శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సభ్యులుగా తిప్పాన సతీష్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపైన ఉందని రాష్ట్ర కార్యదర్శి గొట్టి గిరిధర్ అన్నారు.
పర్యావరణాన్ని రక్షించుకుందాం, ఉత్తరాంధ్ర పర్యావరణ అధ్యయన యాత్రను విజయవంతం చేయండి అని జన విజ్ఞాన వేదిక పిలుపునిచ్చింది. ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్ లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పర్యావరణ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పర్యావరణ సబ్ కమిటీ నాయకుల సమావేశం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు మాట్లాడుతూ పర్యావరణ వినాశనానికి కార్పొరేట్ శక్తులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు కూడా కారణమని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపైన ఉందని, అందుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక పర్యావరణ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు, రాజగోపాల్, సమతా రాష్ట్ర కన్వీనర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి అని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడావందర్ వలస రోడ్డుకు 70 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండ్రు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి సాధిస్తాయన్నారు. గత 5 ఏళ్ల పాలనలో పంచాయతీ నిధులు 13,000 కోట్ల రూపాయల దారి మళ్లించి పల్లెలను, గ్రామ పరిపాలనను వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు. గాడి తప్పిన పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. అనంతరం కొవిరి గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొండ్రు జగదీష్, కిమిడి అశోక్ కుమార్, దోవ ధర్మారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఆదివారం అనేక రకాల దోషాల నివారణకు శుద్ధి చేయుటకు గాను ఒక భక్తుడు తన సొంత ఖర్చులతో 1000 కలశాలతో స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి పూజలు చేసి తదుపరి అభిషేకం చేశారు. అలాగే ధనుస్ సంక్రమణం సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి 1000 కలశాలతో అభిషేకం ముగుస్తుందని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. రైతులను రాజులుగా చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్న ఎమ్మెల్యే ఎంజీఆర్. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన నీటి సంఘాలను బలోపేతం చేసి రైతులను రాజుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం 76 సంఘాలకు గాను 76గా గెలుపొంది క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం చేసుకుని 100% సంఘాలను కైవసం చేసుకోవడం జరిగింది. గెలుపొందిన అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే నీటి వినియోగ సంఘాలను బలోపేతం చేసి చెరువులను, వాగులను, గెడ్డలను మరమ్మతులు చేయించి రైతులు సకాలంలో పంటలకు అనువుగా తీర్చిదిద్దేందుకు తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని రైతులకు ఎంజీఆర్ తెలియజేశారు. ఆదివారం శ్రీకాకుళం దరి పెద్దపాడు వానవానిపేటలో పాణిగ్రహి స్మారక బహిరంగ సభను నిర్వహించారు. ఆదివారం శ్రీకాకుళం దరి పెద్దపాడు వానవానిపేటలో పాణిగ్రహి స్మారక బహిరంగ సభను నిర్వహించిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 7 విప్లవ ప్రజా సంఘాల పక్షాన ఆయన పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్, ఏఎఫ్టియు, పిఓడబ్ల్యూ, అరుణోదయ, పివైఎల్, పీడీఎస్యు, ప్రగతిశీల, దళిత వేదిక సంస్థలు ఉమ్మడిగా ఈ సభా నిర్వహణ బాధ్యతను వహిస్తున్నాయని చెప్పారు. ఆదివారం పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద పాణిగ్రహి వర్ధంతి సభకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. విప్లవ స్ఫూర్తితో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో సుబ్బారావు పాణిగ్రహి ఆట, పాట, మాట తోటాలై పేలి విప్లవ పోరాట చరిత్రకారుడుగా నిలిచిపోయారని అన్నారు. పెన్ను, గన్ను ఏకం చేసి విప్లవించిన ధీరుడు పాణిగ్రహి అని అన్నారు. ప్రజా కవిగా, ప్రజా కళాకారునిగా, విప్లవ సాంస్కృతికోద్యమ యోధునిగా వీరోచిత కర్తవ్యంతో పాణిగ్రహి పోరాటంలో ధృవతారుగా నిలిచారన్నారు.
ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, పీవైఎల్ జిల్లా కన్వీనర్ సారా జగన్ మాట్లాడుతూ శ్రీకాకుళ విప్లవోద్యమం మీద రాజ్యం నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు తన భుజాన జముకును వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జముకుల కథను ప్రదర్శించి ప్రజల మద్దతును కూడగట్టిన పోరాట ధీరుడు పాణిగ్రహి అని కొనియాడారు. 1969 డిసెంబర్ 22న మందసాదరి రంగోమొటియా కొండలో సుబ్బారావు పాణిగ్రహిని బోటకపు ఎన్కౌంటర్లో అప్పటి కాంగ్రెస్ నియంత పాలకులు అమానుషంగా కాల్చి చంపారని, పాణిగ్రహితో పాటు నిర్మల, ఉమారావు, రమేష్, చంద్ర, అంకమ్మ, సరస్వతి ఆ రోజునే అమరత్వం చెందిన విప్లవ పోరాట ధృవతారులయ్యారని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.